హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి షార్ట్లో మనం రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? దీనికోసం నేను ముందుగా కందిపప్పు, శనగపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర, గుప్పెడు కరివేపాకు, రాతిపూత, మరాఠీ మొగ్గ, మిరియాలు, 8 ఎండుమిర్చి అండ్ ధనియాలు తీసుకున్నానండి. 8 నుంచి 10 ఎండుమిర్చి సరిపోతాయి, ఎందుకంటే మనం మిరియాలు కూడా తీసుకుంటున్నాం కదా, మరీ ఘాటు ఎక్కువ ఉంటే కూడా తినలేరు. సో 8 నుంచి 10 ఎండుమిర్చి సరిపోతాయండి. నేను ఈ క్వాంటిటీ అంతా 2 కప్పులు ధనియాలు ఉంటే మిగిలినవన్నీ హాఫ్ కప్ తీసుకున్నానండి. మీరు కూడా అదే క్వాంటిటీలో తీసుకొని రసం పొడి తయారు చేసుకోవచ్చు. తర్వాత వీటన్నిటిని ఒకటొకటిగా లైట్గా వేయించుకోవాలండి. 1 లేదా 2 నిమిషాల వరకు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయిస్తే కూడా మాడిపోతాయి, మరీ ఎక్కువసేపు అక్కర్లేదు. ఇలా వేయించుకున్న వాటన్నిటిని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకొని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీకి పట్టేసుకోండి. అంతే, మన రసం పొడి తయారైపోయింది.